నేను కొండాపూర్లో ఉన్న ఇండీస్ వివా సిటీకి అయితే నేను వచ్చేసాను. సో ఇక్కడైతే మాత్రం అండి కంప్లీట్గా 8 ఎకర్స్ ల్యాండ్ అనమాట. ఈ 8 ఎకర్స్ ల్యాండ్లోనే ఆల్మోస్ట్ 4 టవర్స్ అయితే ఉన్నాయి. ఈ 4 టవర్స్లో ఓవరాల్గా 1000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ 2 BHK వచ్చేసి 1400 SFT నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ 3 BHK వచ్చేసి 2100 SFT నుంచి 2500 SFT వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పర్ SFT 9000 రూపీస్ ఉందన్నమాట. ఇక్కడైతే చాలా లగ్జరీగా ఉన్నాయండి అపార్ట్మెంట్స్ అయితే. సో ఒక్కసారి నాతో పాటు కూడా మీరు ఫాలో అయిపోతే అసలు ఫ్లాట్ ఎలా ఉంది, సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది చెప్పేస్తాను. మన ఇండీస్ వివా ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్కి అయితే నేను వచ్చేసాను. ఇక్కడైతే చూడండి 3 BHK సూపర్ ఎక్సలెంట్గా ఉంది. సో ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ రాగానే లివింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇంకా ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంకొక మినీ లివింగ్ ఏరియాతో ఇంక్లూడింగ్ డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారనమాట. అండ్ మనకి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ వాల్ని కూడా మనకి నచ్చినటువంటి ఇంటీరియర్తో చాలా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. ఇలా మనం వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉందన్నమాట. సో ఐ థింక్ ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్దదిగా ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి బాల్కనీ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ కావాల్సినటువంటి వార్డ్రోబ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. దీనికి కూడా మనం హ్యాపీగా టీవీని పెట్టుకోవచ్చు. మనం వాష్రూమ్లో ఈ బాతింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇక్కడికి వచ్చి డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియాకి వార్డ్రోబ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మిర్రర్ కూడా ఉంది. ఇంకా ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ దేవుణ్ణి ప్లేస్ చేసుకోవడానికి ఒక మినీ ఏరియాని అయితే వీళ్ళు మన కోసం ప్లేస్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి డైనింగ్ అక్కడే ఉంది కాబట్టి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక చిన్నగా చాలా మినీగా ఇచ్చారు. అండ్ ఇది కంప్లీట్గా ఏంటి అంటే కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ ప్లేస్ చేసుకోవడానికి కానీ ఇక్కడ కిచెన్ థింగ్స్ మనం స్టోరేజ్ చేసుకోవడానికి కిచెన్ ఐటమ్స్ అన్ని ఇక్కడ మంచిగా ప్లేస్ చేసుకోవచ్చు. మంచి స్టోరేజ్ని ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి కూడా మనకి కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ చాలా పెద్ద కిచెన్ అనమాట. ఇది కంప్లీట్గా కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో వార్డ్రూబ్స్ అనేది చాలా ఎంత మంచిగా ఇచ్చారో చూడండి. ప్రతి వార్డ్రూబ్ కూడా లైట్ అటాచ్డ్ అయింది. మనం డోర్ ఓపెన్ చేయగానే లైట్స్ అనేది ఆన్ అయిపోతాయి అనమాట. అండ్ ఇలా మనం ముందుకు వచ్చేసిన తర్వాత కంబైన్డ్ వాష్రూమ్ అనేది వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక మినీ గెస్ట్ బెడ్రూమ్ని కాస్త వీళ్ళు ఏం చేశారంటే ఆఫీస్ పర్పస్ వీళ్ళు యూజ్ చేసుకున్నారు. గెస్ట్ బెడ్రూమ్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే వర్క్ స్పేస్ కింద అయినా వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో మరి ఈ రోజు అయితే ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడానికి ఇండీస్ వివా ప్రాజెక్ట్ యొక్క CEO ప్రకాష్ సార్ నాతో ఉన్నారు. సో మరి సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. చూసారు కదా మీరంతా ప్రాజెక్ట్ చాలా చాలా బాగుంది. అండ్ ఎమ్యూనిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఇంత బ్యూటిఫుల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంత ఎక్సలెంట్ గా ఉంది సార్. అండ్ అసలు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి సార్? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. ఇంతకు ముందు కూడా మేము చేసినవి మంచి లొకేషన్స్ లో చేసాము. ప్రైమ్ లొకేషన్ ఎందుకంటే అన్నిటికీ దాని కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది. మీరే చూసారు. బేసికల్లీ దీని నేబర్హుడ్ లో స్కూల్స్, కాలేజెస్, మాల్స్, దెన్ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే గచ్చిబౌలి ఫ్లైఓవర్ జస్ట్ 5 kilometers ఉంది. చాలా దగ్గర సార్, చాలా దగ్గరగా ఉంది. ఎయిర్పోర్ట్ చాలా దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో ఉండే రెసిడెంట్స్ కి అంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఇప్పుడు ఇటువైపు ఉండేవాళ్ళు అంటే కొండాపూర్ ఏరియాలో ఉండేవాళ్ళు IT కంపెనీస్ నుండి పనిచేస్తారు. మీకు తెలియదే ఉంది. ఇక్కడ కూడా మాకు అరౌండ్ 65 to 70% ఆఫ్ ద కస్టమర్స్ IT ఎంప్లాయీస్. అయితే మనకి జస్ట్ 7-8 kilometers దూరంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది ఇక్కడ నుంచి. అట్లానే సేమ్ సిమిలర్ డిస్టెన్స్ లో మీకు హైటెక్ సిటీ కూడా ఉంది. మీకు ఉండే పనులు మాల్స్కి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, రెస్టారెంట్స్కి వెళ్ళడం, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అండ్ మీ పిల్లల స్కూల్స్కి అయితే లెక్కలేనన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మంచి grade 1 హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. లైక్ కిమ్స్, యు నేమ్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ హాస్పిటల్ ఇస్. అండ్ ప్రాజెక్ట్ లో కూడా సార్ ఇక్కడ అపార్ట్మెంట్స్ లో కూడా మంచిగా సూపర్ మార్కెట్ ఇక్కడే ఉంది, జిమ్ ఇక్కడే ఉంది. అవునండి. కిడ్స్ ఆడుకునే దగ్గర నుంచి అడల్ట్స్ ఆడుకునే మంచి మంచి టెన్నిస్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, సైక్లింగ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి సార్. అసలు నాకు తెలిసినంత లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ లో మీకు ఉన్న 8 acres లోనే మీకు మరీ ఏదో వేరే హై ఎండ్ షాపింగ్ లేకపోతే ఇంకేదో చేయాలంటే తప్పితే బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎక్సర్సైజ్ కి, ఎంటర్టైన్మెంట్ కి అన్నిటి కూడా ఇక్కడే ప్రొవిజన్. మంచిగా గెట్ టుగెదర్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇది వచ్చేసి మనకు టెన్నిస్ కోర్ట్ ఉంది. సో ఓపెన్ ఏరియాస్ లో కూడా మనకు చాలా అమ్యూనిటీస్ అవి ఉన్నాయి. క్లబ్ హౌస్ కూడా చాలా చాలా పెద్దది ఇచ్చారు. 36,000 square feet క్లబ్ హౌస్ అండ్ విత్ స్విమ్మింగ్ పూల్ ఆన్ ద రూఫ్ టాప్. జనరల్ గా 40-50 floors కట్టే ఆప్షన్ ఉన్నా మనం ఓన్లీ 23 floors కట్టాము. అండ్ డెన్సిటీ చాలా తక్కువ. 8 acres లో 1000 అపార్ట్మెంట్స్ అంటే చాలా చాలా తక్కువ. మీరు సెంట్రల్ పార్క్ ఏరియా చూస్తుంటారు, క్లబ్ హౌస్ అండ్ సెంట్రల్ పార్క్, అది ఆల్మోస్ట్ ఒక 2 acres ఉంటుంది. 2 towers మీరు చూస్తూనే ఉన్నారు. ఇందులో A and D టవర్ లో పీపుల్ ఆర్ రిసైడింగ్. ఇందులో ఇంకొక 60 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలానే ఇంకో 2 towers B and C టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి C టవర్ ఇంకో
2 months ఫ్రమ్ నౌ హ్యాండ్ ఓవర్స్ మొదలవుతాయి. అండ్ ఇక్కడ కస్టమర్స్ ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా ఈవెన్ ఆంధ్రా నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ మనకు ఉన్నారు. 2 lakhs వర్త్ గిఫ్ట్ కూపన్ ఇస్తున్నాం మనం. 2 lakhs కూపన్స్ తో మనం ఏంటేంటి పర్చేస్ చేసుకోవచ్చు? ఒక మంచి ఫేమస్ బ్రాండ్స్ అంటే ఫర్నిచర్ గిఫ్ట్ కూపన్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫర్నిచర్ అంటే ఐకియా అలాంటి, ఎలక్ట్రానిక్స్ అంటే మీకు క్రోమా కానీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ. సో 2 BHK కి 2 lakhs, 3 BHK కి 3 lakhs. దిస్ అ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. మనం తొందరగా ఈ డెసిషన్ తీసుకుంటే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు మనకి ఎస్ఎఫ్టీ అనేది ఈ ప్రైమ్ లొకేషన్ లో చాలా ఎక్కువ ఉంటుందని వినడం జరిగింది. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ లో మన ఎస్ఎఫ్టీ ఎలా ఉంటుంది అండ్ 2 BHK ఎంత ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది, 3 BHK ఎంత ఎస్ఎఫ్టీ నుండి స్టార్ట్ 2 అవుతుంది? BHK సుమారుగా 1400 స్క్వేర్ ఫీట్లు ఉందండి, 1377 రేంజ్. అండ్ 3 BHK వచ్చి ఇప్పుడున్న ప్రస్తుతం అవైలబుల్ స్టాక్ 2 సైజెస్ లో 2100 స్క్వేర్ ఫీట్ 2550. ఓకే. సో ప్రైస్ ఇవి రెడీ టు మూవ్ ఇన్ అయినా కానీ అండ్ చుట్టుపక్కల ఈ లొకేషన్ ఈరోజు అసలు ల్యాండ్ కొనాలంటే చాలా కష్టం. అవును సార్. మేము ఎప్పుడో కొన్నాం కాబట్టి మనం ఈ ప్రైస్లో ఆఫర్ చేయగలుగుతున్నాం. 9000 రూపీస్ స్క్వేర్ ఫీట్ ఇస్ ద ప్రైస్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. ఈ 2025లో అస్సలే మిస్ చేసుకోకండి. సో నేనైతే మిస్ అనుకోవట్లేదు, మీరు కూడా మిస్ చేసుకోకండి. ఎవరైనా సరే ఇప్పుడే రెడీగా విజిట్ చేయాలి అన్నా, అపార్ట్మెంట్ని బుక్ చేసుకోవాలి అన్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.